హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అక్షయ్ అయితే జరిగిందంతా తలుచుకొని బయట కూర్చుని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఆటో దిగి వస్తున్న అవన్ని చూసి ఇక అక్షయ్ ఒక్కసారిగా లేచి నుంచుంటాడు. ఇక అవని అయితే అక్షయ్ దగ్గరకు వచ్చి చాలా బాధగా అక్షయ్ని హత్తుకుంటుంది. ఇక అక్షయ్ అయితే అవని బాధపడకవని, ఏదో ఒకటి చేసి అత్తయ్యని బయటికి తీసుకొద్దాం, ఆ సాక్షుల్ని ఎక్కడున్నా వెతికి పట్టుకుందామంటూ ఇక అక్షయ్ అయితే అవనితో చెబుతూ ఉంటే ఇంకా అవని, ఏవండి వాళ్ళు దొరకరండి, అలా దొరకకుండా చేసింది ఆ పల్లవినే అండి అంటూ ఇక అవని అయితే జరిగినవన్నీ కూడా అక్షయ్తో చెప్తుంది. ఒక్కసారిగా అక్షయ్ కోపంతో రగిలిపోతాడు. ఇక అవని అయితే, ఏవండి పల్లవి ఎందుకిలా చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు, తను నా మీద ఎందుకింత పగని పెంచుకుందో కూడా తెలియటం లేదు. పిన్ని విషయంలో ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా అమ్మ జైల్లో శిక్షని అనుభవిస్తుంది, పల్లవి ఎందుకిట్లా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావట్లేదు అంటూ ఇక అవని అయితే గతంలో పల్లవి చేసిన ప్రతి కుట్రని కూడా అక్షయ్తో చెప్తుంది. ఒక్కసారిగా అక్షయ్ అయితే కోపంతో రగిలిపోతాడు. ఎందుకవని ఆ పల్లవి నీ విషయంలో ఎన్ని తప్పులు ఎన్ని పొరపాట్లు చేసినా ఎందుకు ఎవ్వరికీ చెప్పకుండా ఈ బాధ మొత్తాన్ని నీ గుండెలోనో పెట్టుకుని ఎందుకిలా బాధపడుతున్నావంటూ ఇంకా అక్షయ్ అయితే అవనిని అడుగుతూ ఉంటే ఇక అవని, ఏవండి పల్లవి ఎంతైనా నా చెల్లెలు తప్పు చేస్తే అక్కగా ఆ తప్పుల్ని సరిదిద్దాలి, అమ్మ తర్వాత అక్కే కదా తల్లిలా చూసుకోవాలి. అందుకే పల్లవిని తన తప్పులన్నింటినీ ఏదో ఒకరోజు తెలుసుకొని తను పశ్చాత్తాపడుతుందని ఆలోచించాను. కానీ తను చేసిన తప్పులు రోజు రోజుకి మితిమీరుతున్నాయంటూ ఇక అవని అయితే రాజేంద్రని ఇక పైనుంచి కిందకి తోసి చంపాలని చూసిన సంగతిని ఇక అక్షయ్తో చెప్పేస్తుంది. ఒక్కసారిగా అక్షయ్ కోపంతో రగిలిపోతూ పైకి లేస్తాడు. ఏంటి, నాన్నని చంపాలని చూసింది పల్లవినా? ఇన్ని రోజులు ఈ నిజాన్ని ఎందుకు నా దగ్గర దాచిపెట్టావంటూ ఇక అక్షయ్ అయితే అవని మీద కోపంతో విరుచుకుపడతాడు. ఇక అవని అయితే, ఏవండి ఈ నిజాన్ని అత్తయ్య ఎవరికి చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది. ఇంత పెద్ద తప్పుని పల్లవి చేసిన తర్వాత నేను తనని అస్సలు క్షమించకూడదు అనుకున్నాను. ఈ విషయం గురించి అందరి ముందు బయటపెట్టి పల్లవికి బుద్ధి చెప్పాలి అనుకున్నాను. కానీ ఇంత పెద్ద విషయం తెలిసిన తర్వాత కమల్ తనని ఏం చేస్తాడో అన్న భయంతో అత్తయ్య గారు ఈ నిజాన్ని ఎవరికీ చెప్పొద్దని మాట తీసుకుంది అని చెప్పడంతో, అంటే ఈ విషయం అమ్మకి కూడా తెలుసా అంటూ ఇక అక్షయ్ అవనితో మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా రాజేశ్వరి ఒక్కసారిగా పార్వతి అక్కడికి వచ్చి ఇక అక్షయ్తో, నాకు తెలుసు అక్షయ్, కానీ ఈ నిజాన్ని ఎవ్వరితో చెప్పొద్దని నేనే అవని దగ్గర మాట తీసుకున్నాను. ఒకవేళ ఈ నిజం బయటపడితే కమల్ పల్లవిని బ్రతకనివ్వడు. తర్వాత మీ నాన్న స్పృహలోకి వచ్చాక తన కుటుంబం గురించి తెలుసుకుని తనలో తను కుమిలిపోతాడు. అలా జరిగితే నేను తట్టుకోలేను అంటూ ఇక పార్వతి మాట్లాడుతుంటే, చూడమ్మా పల్లవి చిన్న చిన్న తప్పులు చేయలేదు, తను ఒక మనిషి ప్రాణాన్నే తీయాలి అనుకుంది. అంత పెద్ద తప్పు చేసిన పల్లవిని క్షమించి ఎలా వదిలేమంటారు అంటూ ఇక అక్షయ్ అయితే పార్వతితో మాట్లాడుతుంటే, పార్వతి చూడు అక్షయ్, పల్లవి తప్పు చేసింది, కానీ ఈ నిజాన్ని బయట పెడితే కమల్ దాన్ని బ్రతకనివ్వడు. ఇప్పటికే తల్లిని దూరం చేసుకున్న పల్లవి ఎంతగానో బాధపడుతుంది. ఆ కోపంతోనే అవనిని అలాగే మీనాక్షి వద్దని బాధ పెడుతుంది. తనకి నిదానంగా అర్థమయ్యేలా మనమే చెప్పాలి అంటూ ఇక రాజేశ్వరి మాట్లాడుతుంటే పక్కన ఉన్న అవని కూడా, అవునండి పల్లవితో నిదానంగా మాట్లాడాలి, అలాగే తనలో మార్పుని తీసుకురావాలి అంటూ ఇక అవని కూడా అక్షయ్తో చెప్తుంది. అక్షయ్, సరే అవని, ముందు నువ్వు నిద్రపో, నీకోసం ఆరాధ్య ఎదురు చూస్తుంది అంటూ ఇక అవనిని ఆరాధ్య దగ్గరికైతే తీసుకెళ్తాడు. కానీ అక్షయ్ మాత్రం జరిగిందంతా గుర్తు చేసుకుని కోపంతో రగిలిపోతాడు. పల్లవి మీద ఎలా అయినా సరే తనకున్న కోపాన్ని తీర్చుకోవాలి అనుకుంటాడు. ఇక ఉదయాన్నే అక్షయ్ పల్లవిని కలవడానికి ఇంకా పల్లవి దగ్గరికి వెళ్తాడు. అప్పటికే పల్లవి బయట గార్డెన్లో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది.
ఇక అక్షయ్ అయితే పల్లవి దగ్గరకొచ్చి, ఏంటి నువ్వు చేస్తున్నవన్నీ నాకు తెలీదనుకుంటున్నావా అంటూ ఇంకా అక్షయ్ అయితే పల్లవిని అడుగుతూ ఉంటే ఇక పల్లవి ఏమీ తెలియనట్టు అమాయకంగా ఫేస్ పెట్టి, చూడండి బావగారు, మీరు ఇక్కడికి ఎందుకొచ్చారో ఆ మాత్రం తెలుసుకోనని అనుకుంటున్నారేమో. చూడండి, ఎట్టి పరిస్థితుల్లో నేను కేసు వాపస్ తీసుకోను. అలాగే ఆ మీనాక్షితో పాటు నీ భార్య అవనికి శిక్ష పడేలా చేస్తాను అంటుంటే ఇక అక్షయ్ అయితే, చూడు పల్లవి, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. చూడు, ఏ తప్పు చేయని అత్తయ్య గారికి శిక్ష పడాలని కోరుకుంటున్నావు. నువ్వు చేస్తున్నవన్నీ ఆ మాత్రం తెలుసుకోలేననుకుంటున్నావా? సాక్షుల్ని నువ్వే కోర్టుకి రాకుండా మాయం చేశావన్న సంగతి నాకు తెలియదనుకుంటున్నావా అంటూ ఇక అక్షయ్ అయితే పల్లవిని అడుగుతూ ఉంటే ఇదంతా కూడా ఇక అప్పుడే వచ్చిన కమల్ అయితే వినేస్తాడు. ఒక్కసారిగా కమల్ పల్లవి చేసిన కుట్రలని అక్షయ్ ఒక్కొక్కటిగా బయట పెట్టడంతో అవి వింటున్న కమల్ విని షాక్ అయిపోతాడు. ఇక అక్షయ్ అయితే, ఏ తప్పు చేయని రాజేశ్వరి అత్తయ్యని, ఏమీ చేయని మీనాక్షి అత్తయ్య శిక్షని అనుభవించాలని అంతగా కోరుకుంటున్నావు. మరి ఎన్ని తప్పులు చేసినా నిన్నేం చెయ్యాలి అంటూ ఇక అక్షయ్ అయితే పల్లవిని నిలదీస్తూ ఉంటే, పల్లవి, నేనే తప్పు చేశాను, ఏ తప్పు చేయలేదు. అయినా నేను చేసిన తప్పులు చాలా చిన్నవి. కానీ మీ అత్తయ్య అలాగే నీ భార్య మా అమ్మ ప్రాణాల్ని తీశారు, మా అమ్మ ప్రాణాలతో ఆడుకున్నారు అని అంటుంటే, ఓ అయితే వాళ్ళు ఒక మనిషి ప్రాణాలు తీయాలని ప్రయత్నించారు కాబట్టి వాళ్ళు శిక్షని అనుభవించాలి అంటావు. మరి నువ్వు నిన్నేం చేయాలి అని అడగడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఇక కమల్ అయితే జరిగిందంతా విని ఇంకా షాక్ అవుతాడు. ఏంటి, ఆ సాక్షుల్ని మాయం చేసింది పల్లవినా? ఎలా అయినా సరే పల్లవి ఆ సాక్షుల్ని, ఆ సుబ్బారావుని, నిర్మలని ఎక్కడ దాచిపెట్టిందో తెలుసుకోవాలి అని చెప్పి ఇక కమల్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అక్షయ్ అయితే, చెప్పు, మనిషి ప్రాణాలు తీసే వాళ్ళకి శిక్ష పడాలి అనుకుంటే మరి నిన్నేం చేయాలి అని అడగడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అవుతుంది. నేనెవరి ప్రాణాలు తీయాలని అనుకోలేదే, మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. మీ అత్తయ్యని, నీ భార్యని కాపాడుకోవడం కోసం నువ్విలా నాతో మాట్లాడడం ఏ మాత్రం కూడా బాగాలేదు బావా అంటూ ఇక పల్లవి అయితే అక్షయ్ని మాట్లాడుతూ ఉంటే ఇక అక్షయ్, ఏంటి, నువ్వెవరి ప్రాణాలు తీయాలని అనుకోలేదా? ఆ రోజు ఎక్కడ మీ నాన్న గురించి, అలాగే మీనాక్షి అత్తయ్య గారి గురించి అందరి ముందు బయట పెడతాననుకున్నా నాన్నని మేడ మీద నుంచి కిందకి తోసి చంపాలని ప్రయత్నించలేదు అని అడగడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఇక ఒళ్ళంతా చెమటలు పట్టేస్తుంది. ఇక తన చీరతో ఒళ్ళంతా చెమటలు తుడుచుకుంటూ, చూడండి బావగారు, మీరేదో పొరపాటు పడుతున్నారు. నేనెందుకు మావయ్య గారిని చంపాలనుకుంటాను అని అంటుంటే, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, నాకంతా తెలుసు. నువ్వు మా నాన్నని చంపాలని ప్రయత్నించావు. ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడ స్పృహలోకి వస్తే నీ గురించి అన్ని నిజాలు బయటపడతాయేమోనని నువ్వు అనుక్షణం ఎంతో టెన్షన్తో, బాధతో ఇంట్లో నరక యతన అనుభవించావు. అన్నీ తెలిసినా అవని నోరెందుకు విప్పలేదా అని నీలో రకరకాల ప్రశ్నలు. వీటన్నింటి గురించి కమల్ ముందు నిజాన్ని బయట పెడితే తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి నీ ఊహకే వదిలేస్తున్నాను. చూడు, ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పుని ఒప్పుకో. మర్యాదగా రాజేశ్వరి అత్తయ్యని బయటికి తీసుకురా అని చెప్పి ఇక అక్షయ్ అయితే పల్లవికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పల్లవి అయితే ఎన్ని రోజులు అవని ఈ నిజాన్ని ఎందుకు దాచిపెట్టిందో అర్థం కాక నాలో నేనే సతమతమయ్యాను. కానీ ఇప్పుడు బావగారి ముందు నిజాన్ని చెప్పేసింది. ఇప్పుడు బావగారు పొరపాటున కమల్ బావకి వాళ్ళ నాన్నని చంపాలని ప్రయత్నించింది నేనే అన్న నిజం తెలిస్తే తర్వాత నా పరిస్థితి ఏమవుతుందో అని చెప్పి పల్లవి ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా పల్లవి భుజం మీద ఎవరో చెయ్యి వేసినట్టుగా అనిపిస్తుంది. ఇక పల్లవి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసేసరికి
అక్కడ కమల్ అయితే ఉంటాడు. ఇక కమల్ని చూసిన పల్లవి కొంపతీసి ఈ తింగరోడు బావగారు చెప్పిందంతా వినేశాడా అన్నట్టుగా భయంతో బాబా నువ్వేంటిక్కడ అని అడుగుతూ ఉంటే ఇక కమల్ ఏంటి నీకోసం ఇల్లంతా వెతికాను, ఎక్కడున్నావా, నాకు బాగా తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ ఇస్తావా అంటూ కమల్ ఏమీ తెలియనట్టుగా ఇక పల్లవిని అడగడంతో పల్లవి అమ్మయ్య వీడేం వెళ్ళలేదు, కానీ ఏ క్షణానైనా బావగారు వీడికి నిజం చెప్పేయచ్చు, వీడికి ఆ నిజం తెలియకుండా ఏదో ఒకటి చేయాలి అంటూ పల్లవి ఆలోచిస్తూనే ఇక కమల్ మాటల్ని వినిపించుకోకుండా అలాగే నించుని ఉంటుంది. ఏయ్ పల్లవి, నిన్నే పిలుస్తుంటే పలకవేంటి, వెళ్ళి కాఫీ కలిపి తీసుకురా అంటూ ఇక పల్లవినైతే అక్కడి నుంచి పంపిస్తాడు. నిజానికి కమల్ అయితే అక్షయ్ చెప్పిన మాటల్లో సగమే వింటాడు, మిగతా సగాన్ని వినకుండానే వెళ్ళిపోతాడు. ఇక కమల్ అయితే ఎలా అయినా సరే సాక్షుల్ని పల్లవి ఎక్కడ దాచిపెట్టిందో తెలుసుకోవడం కోసం ఇక తన మొబైల్ని తీసుకుని ఆ మొబైల్లో కాంటాక్ట్ లిస్ట్లో తను ఆ సాక్షుల్ని దాచిపెట్టిన వాళ్ళతో మాట్లాడాలని ఇక పల్లవి ఫోన్ కోసం కమల్ అయితే పల్లవిని అక్కడి నుంచి కాఫీ తెమ్మని పంపిస్తాడు. ఇక పల్లవి కూడా అక్షయ్ అన్న మాటల్ని తన మనసులో పెట్టుకుని తనని తాను మైమర్చిపోతుంది. ఇక కమల్ చెప్పేసరికి ఫోన్ని అక్కడి పక్కన టేబుల్ మీద పెట్టి అక్కడి నుంచి లోపలికి కాఫీ తేవడానికి వెళ్తుంది. ఇక ఇంతలో పల్లవికైతే ఫోన్ అయితే వస్తుంది. ఇక పల్లవి లేకపోవడంతో కమల్ ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇక ఫోన్లో కమల్ మాట్లాడకుండానే అవతల వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా వింటుంటారు. మేడం, మీరు చెప్పినట్టుగానే వీళ్ళిద్దరినీ సీక్రెట్గా ఇక్కడే ఉంచాం, ఇంకా వీళ్ళని ఎప్పుడు వదిలిపెట్టాలి, వీళ్ళేమో ఇక్కడ అరిచి నానా గొడవ చేస్తున్నారు అంటూ ఇక వాళ్ళైతే పల్లవి ఫోన్లో ఎవరు మాట్లాడుతుంది తెలుసుకోకుండానే ఇక వాళ్ళని ఎక్కడ దాచిపెట్టింది చెబుతూ ఉంటారు. ఇక కమల్ అయితే పల్లవి రాకుండానే పల్లవి వాయిస్తో వాళ్ళతో చూడండి, నేను ఇప్పుడే వస్తున్నాను, మీరు వాళ్ళని అక్కడే ఉంచండి, నేనొచ్చిన తర్వాత వాళ్ళనేం చేయాలో ఆలోచిద్దామంటూ ఇక కమల్ పల్లవి వాయిస్తో చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇంతలో పల్లవి కాఫీ తీసుకుని రావడం గమనించి ఇక కమల్ అయితే ఫోన్ని అక్కడే పెట్టేస్తాడు. ఇంకా పల్లవి కమల్కి కాఫీ ఇవ్వడంతో ఏంటి అలా ఉంది నీ ఫేస్, నువ్వే ఎవరినో మర్డర్ చేసినట్టు తెగ కంగారు పడిపోతున్నావు అంటూ ఇక కమల్ అయితే పల్లవిని అడుగుతుంటే ఒక్కసారిగా పల్లవి కంగారు పడిపోతుంది. ఏం మాట్లాడుతున్నా బాబా, నేనెవరిని మర్డర్ చేస్తాను, మర్డర్ చేయాలని చూసింది మీ వదిన అలాగే వాళ్ళమ్మ అంటూ ఇక పల్లవి అయితే అక్కడ టేబుల్ మీద పెట్టిన ఫోన్ తీసుకుని అక్కడి నుంచి గబగబా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక కమల్ అయితే నాకు తెలిసే నువ్వు సాక్షుల్ని దాచిపెట్టి నువ్వు కావాలని అత్తయ్య మీద శిక్ష పడేలా చేయాలనుకుంటున్నావు, ఇప్పుడే వెళ్ళి అత్తయ్యని బయటికి తీసుకొస్తాను, ఆ సాక్షుల్ని ఎలా అయినా సరే నేరుగా కోర్టుకి తీసుకెళ్తాను అంటూ ఇక కమల్ అయితే కాఫీ కప్పుని పక్కన పడేసి హడావుడిగా బైక్ తీసుకుని అక్కడి నుంచి అయితే వెళ్తాడు. ఇక అప్పుడే వచ్చిన భరత్ కూడా కమల్ కంగాన్ని చూసి తను కూడా భరత్ కూడా ఇక కమల్ని ఫాలో చేస్తాడు. ఇక కమల్ అక్కడికి వెళ్లేసరికి అక్కడ ఉన్న రౌడీలైతే కమల్ని చూసి చాలా ఆవేశంగా కమల్తో ఫైట్ చేస్తుండగా ఇక కమల్కి సహాయంగా భరత్ కూడా వాళ్ళని కొడుతూ ఉంటాడు. ఇంకా కమల్ అయితే భరత్ నువ్వేంటిక్కడ అని అడగడంతో బావగారు మీరు ఏదో కంగారుగా వెళ్లడం చూశాను, అందుకే మీ వెనకే వచ్చాను, కానీ మీరు మా అమ్మని కాపాడడం కోసమే ఇక్కడికి వచ్చారని అర్థమైంది, అందుకే మీకు సహాయం చేస్తున్నాను అంటూ భరత్ అయితే ఇంకా కమల్తో మాట్లాడతాడు. ఇక కమల్ భరత్ ఇద్దరు కూడా ఆ రౌడీల్ని చితక్కొట్టి అక్కడ ఉన్న సుబ్బారావుని అలాగే తన భార్య నిర్మలని కాపాడతారు. వాళ్ళిద్దరూ అయితే బాబు సమయానికి వచ్చారు, మేము ఆ రోజు సాక్ష్యం చెప్పడానికి కోర్టుకి బయలుదేరాం, కానీ దారిలో ఇదిగో ఈ రౌడీ వెధవలు మాకు మత్తుమందుని స్మెల్ చేపించి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ కట్టి పడేశారు అంటూ ఇక సుబ్బారావు అయితే మాట్లాడుతూ ఉంటే తన భార్య నిర్మల చూడండి మీకు సాక్ష్యం చెప్పాలని వచ్చినందుకు మాకు ఇటువంటి మర్యాద జరిగింది, చూడండి మేమెక్కడికొచ్చి సాక్ష్యం చెప్పము, మమ్మల్ని వదిలిపెట్టండి, మీకు దండం పెడతాను అంటూ ఇక ఆ నిర్మల అయితే కమల్తో మాట్లాడుతూ ఉంటే ఇక కమల్ చూడండి ఇకపై మీకు ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా మేం చూసుకుంటాం, తిరిగి మళ్ళీ కోర్టుకి వెళ్లే వరకు మిమ్మల్ని జాగ్రత్తగా నేను చూసుకుంటాను అంటూ కమల్ మాట్లాడుతుంటే ఏం అక్కర్లేదు, మమ్మల్ని ఎవ్వరు చూసుకునక్కర్లేదు, అసలు మేమిక్కడే ఉండం,
ఏమండి, ఏంటండి, ఏం మాట్లాడరేంటి? మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటూ ఇక నిర్మల మాట్లాడుతూ ఉంటే ఇక పక్కన ఉన్న సుబ్బారావు అయితే కమల్ వైపు చూసి, చూడు బాబు, నా ప్రాణాల మీద నాకు తీపుంది, ఇంకా కొద్ది రోజులు బ్రతకాలని ఉంది. నువ్వు ఎట్లాంటి బ్లాక్మెయిల్ చేసినా నేను మాత్రం ఎక్కడికి రాలేను. నా భార్య చెప్పినట్టు మేం కొద్ది రోజులు ఇక్కడి నుంచి ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోతామంటూ ఇక సుబ్బారావు మాట్లాడుతుంటే, ఓ అయితే నువ్వు దేనికి భయపడవా? సరే అయితే ఇది ఇప్పుడే మీ ఆవిడికి చూపిస్తాను అంటూ తన మొబైల్ని తీయబోతుంటే, బాబు నీకు పుణ్యం ఉంటుంది, వద్దు, ఇది ఎవరికి చూపించకు, నేనే ఏదో ఒకటి చేసి తనని ఆపుతాను అంటూ ఇక సుబ్బారావు అయితే తన భార్య దగ్గరికెళ్ళి, ఏమే పాపమే, వాళ్ళు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారే, మనం చెప్పే సాక్ష్యం వల్ల అక్కడొక ప్రాణం నిలబడుతుంది అంటూ తన భార్యకి నచ్చ చెప్పడంతో ఇక ఇద్దరు కూడా అంగీకరిస్తారు. ఇక కమల్ అయితే వాళ్ళిద్దరిని సీక్రెట్ ప్లేస్ లో పెట్టడం కోసం అక్కడి నుంచి తనతో పాటు తీసుకెళ్తుంటే భరత్ కూడా ఇక కమల్తో వస్తుంటాడు. ఇక కమల్ అయితే, చూడు భరత్, నేను వీళ్ళని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు, అలాగే వీళ్ళని నేను సేఫ్గా కాపాడానని ముఖ్యంగా పల్లవితో చెప్పు అనుకుంటూ ఇక కమల్ అయితే వాళ్ళిద్దరిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక భరత్ ఇంటికి వెళ్లేసరికి భరత్ మొహానికి ఉన్న గాయాలు చూసి పల్లవి, భరత్ ఏమైంది, ఆ గాయాలేంటి అని అడగడంతో, ఇదా అక్క, అమ్మ ఏ తప్పు చేయలేదని సాక్ష్యం చెప్పాలని వచ్చినా అదే ఆ సుబ్బారావు తన భార్య నిర్మల ఇద్దరిని ఎవరో కావాలని కిడ్నాప్ చేశారు. పైగా ఈ నిజాన్ని బయట పెట్టనివ్వకుండా వాళ్ళని కట్టి పడేశారు. వాళ్ళని కాపాడి కమల్ బావా సేఫ్గా ఇంటికి తీసుకెళ్లారు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటి, వాళ్ళిద్దరూ కమల్ బావకి దొరికేశారా? అలా జరగడానికి వీల్లేదు అంటూ ఇక పల్లవి అయితే కంగారు పడుతుంది. కొంతసేపటికి అవని వచ్చి, ఏంటి నువ్వనుకున్నది జరగలేదని తెగ ఫీల్ అయిపోతున్నట్టున్నావు. ఇక నువ్వనుకున్నదేది జరగదు. ఇక నువ్వు చేసే ప్రతి తప్పుకి కూడా నీకు బుద్ధి చెప్పాల్సింది అంటూ ఇక అవని మాట్లాడుతూ ఉంటే పల్లవి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది. ఇక పల్లవి అవని అయితే పల్లవిని ఆపి, ఆగు, అసలు నువ్వు ఏం చేస్తున్నావు? నీకేమన్నా అర్థమవుతుందా? ఏ తప్పు చెయ్యని తల్లి లాంటి అమ్మని జైలు పాలు చేశావు, ఇప్పుడు ఇంకేదో చేయాలని ఆలోచిస్తున్నావు. చూడు పల్లవి, నువ్వు చేస్తుంది తప్పు. ఇప్పటికే పిన్నిని దూరం చేసుకున్నావు. అలాగే నువ్వు చేసే తప్పుల వల్ల నీ భర్త కూడా నీకు దూరమయ్యే అవకాశం ఉంది. తర్వాత ఒంటరిగా మిగిలిపోతావు. నువ్వు చేస్తున్న తప్పులు తెలియక భరత్ నిన్ను సమర్థిస్తున్నాడు. మా అమ్మ జైలు పాలవ్వడానికి, అలాగే మా అమ్మ కోర్టులో మా అమ్మ కోసం సాక్ష్యం చెప్పిన వాళ్ళని నువ్వే దాచిపెట్టిన సంగతి భరత్కి తెలిస్తే ఆ మరుక్షణం భరత్ నిన్ను అసహ్యించుకుంటాడు. అది నీకు ఎందుకు అర్థం కావట్లేదు అంటూ ఇక అవని అయితే పల్లవికి నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తుంది. ఇక పల్లవి అయితే, చూడు, ఈ విషయం గురించి నువ్వు నాకు బుద్ధులు చెప్పాలి అనుకుంటే నేనన్నటికీ నీ మాట అస్సలు వినను. చూడు, మావి గారిని చంపాలని ప్రయత్నించింది నేనే అన్న నిజం నీకు తెలిసినా సరే నువ్వెవ్వరి ముందు బయట పెట్టకపోవడంతో నేను కాస్త సతమతమయ్యాను. కానీ ఈ విషయాన్ని ఆల్రెడీ నువ్వు అందరికీ చెప్పావని నాకు అర్థమైంది. నిన్న బావగారు నన్ను దీని గురించి నిలదీశారు. చూడు, నేను దాని గురించే భయపడట్లేదు. నువ్వు చెప్పిన మాటలతో మారిపోతానని ఎలా అనుకుంటున్నావు? చూడు, మా అమ్మని నా నుంచి దూరం చేశారు, అలాగే నా సంతోషాన్ని నాకు లేకుండా చేశారు. మా నాన్న, అమ్మ, నేను ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ మధ్యలో వచ్చి మా నాన్నని మాకు కాకుండా చేశారు, అలాగే మా అమ్మని శాశ్వతంగా దూరం చేశారు. మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను అంటూ ఇక పల్లవి అయితే చాలా కోపంగా అక్కడి నుంచి తన గదిలోకైతే వెళ్ళిపోతుంది. ఇక పల్లవి మాటలకి అక్కడే ఉన్న పెద్దావిడ ఇక అవనితో, అమ్మ అవని, అది ఆవేశంలో పిచ్చి పనులు చేస్తుంది. తన కోసం ఆలోచించే మీ అందరినీ దూరం చేసుకుంటుంది. ఎలా అయినా సరే
దాన్ని నువ్వే మార్చాలమ్మా అంటూ ఇక పెద్దావిడ కూడా అవనితో మాట్లాడుతూ ఉంటుంది. రానున్న ఎపిసోడ్స్ లో అవని పల్లవికి ఎలా బుద్ధి చెప్పబోతుంది, అలాగే పల్లవి మీనాక్షి కూతురే అన్న నిజాన్ని తెలుసుకున్న మరుక్షణం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది. ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్.